రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో భార్గవి మృతి కేసును పోలీసులు ఛేదించారు. భార్గవి మృతిని పరువు హత్యగా తేల్చారు పోలీసులు. కన్న తల్లే కూతుర్ని చంపినట్లు తెలిపారు. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ కుమార్తెను కోపంతో కొట్టి చీరతో ఉరేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. అయితే ఈ వ్యవహారంలో తల్లి జంగమ్మ నాటకానికి తెరలేపింది. కుమార్తె ఎలా చనిపోయిందో తనకు తెలియదంటూ చెప్పుకొచ్చింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. కూతురు ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి జంగమ్మ చంపిందని తేల్చారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో భార్గవి మృతి కేసును పోలీసులు ఛేదించారు. భార్గవి మృతిని పరువు హత్యగా తేల్చారు పోలీసులు. కన్న తల్లే కూతుర్ని చంపినట్లు తెలిపారు. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చక తల్లి జంగమ్మ కుమార్తెను కోపంతో కొట్టి చీరతో ఉరేసి హత్య చేసినట్లు నిర్ధారించారు. అయితే ఈ వ్యవహారంలో తల్లి జంగమ్మ నాటకానికి తెరలేపింది. కుమార్తె ఎలా చనిపోయిందో తనకు తెలియదంటూ చెప్పుకొచ్చింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి జంగమ్మ చంపిందని తేల్చారు పోలీసులు. రంగారెడ్డి జిల్లా దండుమైలారంలో భార్గవి మృతి కేసును ఎట్టకేలకు పోలీసులు ఛేదించారు. భార్గవి మృతిని పరువు హత్యగా తేల్చారు పోలీసులు. ఇక కన్నతల్లే కూతుర్ని చంపినట్లుగా తెలిపారు. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చకనే తల్లి జంగమ్మ కుమార్తెను కోపంతో కొట్టి చీరతో ఉరేసి హత్య చేసినట్లుగా నిర్ధారించారు. అయితే ఈ వ్యవహారంలో తల్లి జంగమ్మ నాటకానికి తెరలేపింది. కుమార్తె ఎలా చనిపోయిందో తనకు తెలియదంటూ చెప్పుకొచ్చింది. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు విషయం బయటపడింది. కూతురి ప్రేమ వ్యవహారం నచ్చకే తల్లి జంగమ్మ చంపిందని తేల్చారు పోలీసులు.